వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మరిన్ని ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీ అందరితో కూడా నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. అదే వాట్స్ ఇన్ మై ఫోన్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫో అయితే కన్ఫామ్గా దొరుకుతుంది. ఎందుకంటే నేను యూస్ చేసే యాప్స్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవ్వచ్చు కదా. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా వాట్స్ ఇన్ మై ఫోన్ అన్నది చూసేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మీ అందరితో కూడా నేను వాట్స్ ఇన్ మై ఫోన్ చూపించే ముందు అసలు నా ఫోన్ మోడల్ ఏంటన్నది కూడా చెప్పాలి కదా. సో నా ఫోన్ మోడల్ వచ్చేసి వివో V17 Pro అండ్ ఈ మొబైల్ వచ్చి నేను రీసెంట్గానే జనవరిలోనే పర్చేస్ చేశాను. సో ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ లుక్ వచ్చేసి నా ఫోన్ కేస్ లైక్ గ్లిటర్ అనమాట, గ్లిటర్ది బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు నా స్క్రీన్ లాక్ వచ్చేసి ఇదనమాట. నాది మా హస్బెండ్ది పిక్చర్ ఉంటుంది. ఇది రీసెంట్గానే దిగాను నా బర్త్డే తర్వాత ఫోటోషూట్ అనమాట. సో ఇది ఎలా ఉంది, నాకైతే రీసెంట్ ఫేవరెట్ పిక్ అని కూడా అనొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ చేయొచ్చు ఫోన్ లాక్ అన్నది. అండ్ ఇది థంబ్నెయిల్ సిస్టమ్ అండ్ నార్మల్ కూడా ఉంటుంది లాక్. సో ఈ లాక్ ఓపెన్ చేయగానే వాల్పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. సో చూసారు కదా, యాక్చువల్గా వాల్పేపర్ అనేది ఎప్పుడు కూడా నాది ప్లెయిన్ కలర్ ఏదన్నా ఉంటుంది, లేకపోతే ఏదన్నా ప్లెయిన్గా ఉంటుంది అనమాట సర్ఫేస్ అన్నది. బట్ నాకు మాత్రం రీసెంట్గా అయితే ఈ పిక్చర్ బాగా నచ్చి బర్త్డే రోజు దిగాను కదా, సో దాన్నే పెట్టుకున్నాను. సో అది. అండ్ నా ఫోన్ ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను అసలు నేను ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తాను అండ్ ఎడిటింగ్కి కానీ థంబ్నెయిల్కి కానీ అండ్ దాంతోపాటు అసలు నా ఫోన్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వివోలోనే మనకి ప్రతి ఫోన్కి కూడా ఆల్మోస్ట్ చాలా యాప్స్ అయితే ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. లైక్ జియో కానీ ఏదైతే ఇంపార్టెంట్ యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. అవి కాకుండా నేను ఇంకా ఏం డౌన్లోడ్ చేశాను అన్నది కూడా చెప్తాను. సో నేను ఇల్లు ఏ విధంగా అయితే కొత్తగా మారుస్తూ ఉంటానో అదేవిధంగా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు థీమ్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూనే ఉంటాను నేనైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అయితే ఈ థీమ్ సింపుల్ థీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది నేను మార్చ్ లిటరల్లీ 1 month అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నా డైలీ లైఫ్లో ఈ యాప్స్ ఓపెన్ చేయకుండా అస్సలు ఉండను అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనుకోండి. ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో సో కీప్యాడ్ అనమాట, డైల్ ప్యాడ్ ఉంటుంది కదా ఫోన్స్ అవి చేసుకోవడానికి, అది తెలుసు మీకు. అండ్ నా గ్యాలరీ అండ్ దాని పక్కనే మనందరికీ మీ అందరికీ ఇంపార్టెంట్, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ అనమాట. అండ్ దాని పక్కన మీరు చూస్తుంది వాట్సాప్. సో ఈ వాట్సాప్ కూడా ఆల్మోస్ట్ మన ఏదన్నా ఫొటోస్ మీ అందరికి తెలుసు కదా, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత యూట్యూబ్ స్టూడియో అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ యాప్ అనమాట. చాలామందికి తెలియక యూజ్ చేయకుండా ఉంటారు, బట్ ఇది మాత్రం ఉంటే చాలా ఈజీ అవుతుంది వర్క్ అన్నది. అండ్ ఇంకా ఇవన్నీ చూస్తే మ్యూజిక్, గూగుల్ క్రోమ్, ప్లే స్టోర్ ఇవన్నీ మనకి మొబైల్ నుంచి వచ్చినవి అనమాట యాప్స్ అన్నీ కూడా. అండ్ ఇట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అంతే. ఈ గూగుల్ జియో కానీ తర్వాత గానా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే. ఇప్పుడు నేనేం యాప్స్ డౌన్లోడ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. అన్నీ కూడా నాకు ఏంటంటే ఇలాగ ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాను, కొంచెం ఈజీగా దేంట్లో ఏది ఉన్నదనేది తెలుస్తుందని. అంటే స్క్రీన్ అంతా యాప్స్ ఉండే బదులు ఈ విధంగా ఉంటే బెటర్ కదా అని. అండ్ ఫస్ట్ అయితే మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ ఫోల్డర్లో మీరు చూస్తే షాపింగ్ అనమాట. సో షాపింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి యూట్యూబ్ కోసం కానీ ఒక్కోసారి పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ కదా షాపింగ్ అన్నది. సో షాపింగ్ కోసం అయితే ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్ 101, మీషో, ఆజియో అండ్ పర్పుల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రెజెంట్ అయితే. యాక్చువల్లీ ఏంటంటే నేను షాపింగ్ యాప్స్లో కూడా కొన్ని డౌన్లోడ్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఏంటంటే ఎప్పుడు కూడా ఉండే యాప్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో, ఈ 3 కూడా చాలా చాలా ఉంటాయన్నమాట. మిగతావి ఆజియో, పర్పుల్ తర్వాత షాప్ 101 ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం చేస్తూ ఉంటాను. బట్ మిగతావి మాత్రం ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా నేను ఎక్కువ అమెజాన్ నుంచి షాపింగ్ చేస్తాను అన్నది. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే అండ్ నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్యాగ్ యూ అని చెప్పేసి యాప్ ఉంటుందన్నమాట. ఇది కూడా యూట్యూబ్కి ట్యాగ్స్ అవి ఇస్తూ ఉండాలి మేము, దానికోసం చేసుకున్నాను. బట్ ఏంటంటే ఇది నేను అసలు యూజే చేయను, ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు తప్ప నేను యూజ్ చేయను. ఎందుకంటే నేను ట్యాగ్స్ అనేది డైరెక్ట్గా రాసేస్తూ ఉంటాను. అండ్ పింట్రెస్ట్, ఇది చాలా చాలా ఇష్టం నాకు ఈ యాప్ అన్నది. లిటరల్లీ చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఎస్పెషల్లీ.
అండ్ నెక్స్ట్ యాప్ చూసుకున్నట్టయితే స్నాప్చాట్. ఈ స్నాప్చాట్ అనేది లిటరలీ నేను ఒక 1.5 month నుంచే యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. లైక్ ఎలా అంటే ఫిల్టర్స్ అవి పెట్టుకోవడానికి. ఫిల్టర్స్ అంటే బ్యూటీ గురించి కాదు, ఫన్గా పెట్టుకుంటాం కదా, లైక్ నోస్ రింగ్ వచ్చినట్టు, జ్యువెలరీ వచ్చినట్టు. సో ఆ విధంగా అనమాట ఈ స్నాప్చాట్ అనేది, జస్ట్ ఫర్ ఫన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తుంది యూ డిక్షనరీ. సో యూ డిక్షనరీ దేనికంటే, యూ డిక్షనరీ అనేది ఏదైనా హార్డ్ వర్డ్స్ని తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాను. ఇది కూడా చాలా రేర్, బట్ ఈ మధ్య ఒక 2 months నుంచి అయితే కంటిన్యూస్గా నా సెల్లోనే ఉంది. ఒకప్పుడైతే ఇన్స్టాల్ చేయడం అన్ఇన్స్టాల్ చేయడం అన్నది జరిగేది, బట్ ఇప్పుడైతే కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కెమెరా కెనాన్ కనెక్ట్ అనమాట. అంటే నా కెమెరాలో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దీని ద్వారా, ఈ యాప్ ద్వారా నేను వైఫై ఆన్ చేసుకొని మొత్తం అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అనమాట. ఇది నా ఫోన్లోకి వచ్చి 2 years అవుతుంది ఈ యాప్. ఇప్పుడు దాకా ఒకసారి కూడా అన్ఇన్స్టాల్ చేయలేదు. ఒకసారి అది కూడా మొబైల్ ఫోన్ మార్చినప్పుడు తప్ప ఇప్పుడు దాకా ఒకసారి కూడా నేనైతే అన్ఇన్స్టాల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసి గూగుల్ ఇండిక్ కీబోర్డ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే నా మొబైల్లో అన్నీ కూడా యూట్యూబ్కి సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట యాప్స్ అన్నది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అన్నది మనకి తెలుగు టైపింగ్ కోసం అనమాట. తెలుగు టైటిల్స్ పెట్టడానికైనా, లేదంటే చాలామంది వాట్సాప్లో కూడా తెలుగులో చాట్ చేయాలనుకుంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా నా ఫోన్లోకి వచ్చి చాలా మంత్స్ అవుతుంది. ఇది ఫోన్ అన్నది మనకి మంత్స్ ముందు కొన్నాం కాబట్టి కనిపిస్తుంది, కానీ పాత మొబైల్లో కూడా నాకు ఇది ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ స్నాప్ ట్యూబ్. ఈ స్నాప్ ట్యూబ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ యూట్యూబ్లో వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా దీని ద్వారా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇది ఒక్కటి ఉంటే చాలా తొందరగా వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి ఏదైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలాజ్ మేకర్ అనమాట. ఇది మనకి ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసం నేను ఒకప్పుడు థంబ్నెయిల్స్ కొలాజ్ లాగా చేసి పెట్టేదాన్ని కదా, సో దానికోసం ఈ మధ్య అయితే నేను చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే థంబ్నెయిల్స్ అనేది కొంచెం క్రియేటివిటీగా చేయడం వల్ల, లేకపోతే ఇదే ఒక్కోసారి యూస్ చేస్తుంటాను. సో ఇది ఈ ఫోల్డర్లో. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే ఈ ఫోల్డర్లో మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. అండ్ ఫేస్బుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫేస్బుక్ నేను ఎంత తక్కువ వాడతానంటే చాలా చాలా తక్కువ. చూడండి మీరు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, నేను ఇప్పుడు దాకా ఓపెనే చేయలేదు, అంతలా తక్కువ అనమాట నేను వాడేది. బట్ ఎందుకంటే యూట్యూబ్ కోసం మనకంటూ సోషల్ మీడియా ఉండాలి కాబట్టి, అన్నిట్లో ఉండాలి కాబట్టి డౌన్లోడ్ చేసుకున్నాను అంతే. అప్పుడప్పుడు అలా పోస్ట్ చేస్తుంటాను, చాలా రేర్ అనమాట, అంటే యాక్టివ్గా అయితే ఉండను. అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పినట్టయితే ఇన్స్టాగ్రామ్ అయితే చాలా 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 యాక్టివ్గా ఉంటాను. ఎంతలా అంటే ఆల్మోస్ట్ ఇది నేను నా డైలీ లైఫ్లో లిటరల్లీ ఒక 30 to 40 times పైన ఓపెన్ చేస్తాను, అంతలా ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే ఇది షార్ట్ వీడియోస్. అంటే మనకి ఒకప్పుడు టిక్టాక్ ఒక్కటే ఉండేది, బట్ ఇప్పుడు టిక్టాక్ పోయిన తర్వాత రొపోసో డౌన్లోడ్ చేసుకున్నాను. రొపోసో అయితే చాలా మంత్స్ నుంచి ఉంది, అంటే ఒక 2 months నుంచి అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ మోజ్ యాప్ అనేది నాకు తెలిసి 3 days నుంచే ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి టిక్టాక్ లాగే ఉంటుంది. ఈ రెండు కూడా ఇండియన్ యాప్స్. సో ఈ మధ్య అయితే నేను ఈ మోజ్ యాప్లో అయితే వీడియోస్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, సేమ్ ఆల్మోస్ట్ టిక్టాక్ లాగే ఉంది చూడడానికైతే. ఫీచర్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ అంతా తెలుగే ఉంటుంది కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ ఫాలో దేర్. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఇవి పేమెంట్స్. సో పేమెంట్స్ యాప్ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దాంట్లో గూగుల్ పే, ఫోన్పే రెండు ఉంటాయి కామన్. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళైతే ఇవన్నీ కూడా ఎడిటింగ్ యాప్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ నాకైతే. సో ఫోన్లో ఎడిటింగ్, చాలామంది అడుగుతారు మీరు దేంట్లో ఎడిటింగ్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్ని వచ్చేసి చాలా వరకు నేనైతే ఫిలిమోరాలోనే చేస్తాను ల్యాప్టాప్లో, బట్ ఈ మధ్య అయితే నేను ల్యాప్టాప్ అనేది మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేయడం వల్ల ఫోన్లో చేస్తున్నాను. ఫోన్లో అయితే నేను కైన్ మాస్టర్ అయితే యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఫస్ట్ వన్ పవర్ డైరెక్టర్, అండ్ దాని తర్వాత పిక్సార్ట్. సో పవర్ డైరెక్టర్ అనమాట ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చేసి. ఈ పవర్ డైరెక్టర్ అనేది నేను ఒకప్పుడు బాగా ఎక్కువ వాడేదాన్ని, ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గించాను, బట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ పిక్సార్ట్, అండ్ ఈ పిక్సార్ట్ వచ్చేసి నేను థంబ్నెయిల్ కోసం యూజ్ చేస్తాను. అండ్ స్నాప్సీడ్ కూడా థంబ్నెయిల్ కోసమే, అండ్ క్యాన్వా కూడా థంబ్నెయిల్ కోసమే. అండ్ ఈ ఏపీకే ఎడిటర్ అనేది దీనికి సంబంధించిన ఫైల్ అనమాట, కైన్ మాస్టర్లో కొన్ని దానికి సంబంధించినవి అనమాట చెప్పాలంటే. అండ్ కైన్ మాస్టర్ అయితే నా వీడియో ఎడిటర్ అనమాట. అండ్ ఇది రిమూబీజే. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే థంబ్నెయిల్ కోసమే నాకు ఫోర్ యాప్స్ పైనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉంటేనే థంబ్నెయిల్ అనేది క్రియేట్ అవుద్ది. చాలామంది అడిగారు కదా ఎలా చేయాలనేది. సో ఇది కేవలం ఫోన్ వరకే. ఇంకా మనకి చాలా యాప్స్ ఉంటాయి, అంటే లైక్ ఎలా అంటే
ఫోటోషాప్ అండ్ సిస్టంలో కూడా చేసేవి ఉంటాయన్నమాట. బట్ అయితే ప్రెజెంట్ బేసిక్గా అయితే దీంట్లో ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోల్డర్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్లో యాప్ అనమాట. ఫ్లో యాప్ అంటే మనం పీరియడ్ ట్రాకర్ యాప్. నేను ఏంటంటే ఎస్పెషల్లీ నా విషయానికి వస్తే నేను ఎప్పుడు పీరియడ్ వచ్చింది లాస్ట్ పీరియడ్ అన్నది మర్చిపోతాను. దానివల్ల నేను ఇది జస్ట్ నాకు గుర్తుండడం కోసం నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్లో యాప్ అనమాట. మనకి చాలా ఉంటాయి బట్ నేనైతే ఫ్లో డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ వెయిట్. సో ఇదేంటి యాప్ పెట్టుకుని మరి అసలు వాడట్లేదని అనుకుంటున్నారు కదా, అదేం కాదు. నేను వాడాను ఇది 1 month దాకా. సేమ్ దీంట్లో మనకి వీడియోస్ ఉంటాయి ఎక్సర్సైజ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. యాక్చువల్గా ఇది కూడా నాకు తెలిసి మనీ పెట్టి కొనాలి, బట్ నార్మల్గా కూడా వాడచ్చు. సో నేనైతే ప్రజెంట్ నార్మల్గానే వాడుతున్నాను, మనీ అయితే ఏం పే చేయలేదు. బాగుంటుంది యాప్ అయితే. జస్ట్ ఫర్ ఎక్సర్సైజ్ మాత్రమే వాడతాను. మిగతా డైట్ ఇవన్నీ కూడా నేను పర్సనల్గా చేస్తాను, వేరేవి డైట్ అన్నది. సో ఇది. అండ్ నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే, ఫోల్డర్ కాదు ఇది గేమ్ అనమాట, వర్డ్ మ్యూజిక్ అనేసి. నేను చాలా ఎక్కువ వాడేదాన్ని బట్ ఈ మధ్య చాలా చాలా తక్కువ వాడుతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఫోల్డర్ చూసారో ఎడిటింగ్ యాప్ ఫోల్డర్, ఒకప్పుడు నాకు యూట్యూబ్ లేనప్పుడు దీనికి పైన నా గేమ్స్ ఉండేవన్నమాట. ఇంతలా ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడైతే ఒకే ఒక గేమ్ ఉంది, ఎందుకంటే అంత ఖాళీ లేదు. గేమ్ ఆడుతూ కూర్చుంటే వీడియో ఎడిటింగ్లు ఇవన్నీ కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అందుకోసమే ఇది కూడా నేను లాక్డౌన్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది లిటరల్లీ చాలా లెవెల్స్, ఐ థింక్ 130 లెవెల్ అనుకుంటా నేను. సో ప్రజెంట్ అయితే స్టాప్ చేసేసాను గేమ్ ఆడడం అయితే. అండ్ నెక్స్ట్ వన్ బేసిక్ వన్ కెమెరా. ఇదైతే నేను డౌన్లోడ్ చేసుకుంది కాదులేండి, సెల్వర్డ్ ఇచ్చిందే. అండ్ చూసారు కదా నా ఫోన్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయి అన్నది. అండ్ నేనైతే కేవలం ఈరోజు నా ఫోన్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయి అన్నది అండ్ కొంచెం మాత్రం షేర్ చేశాను. అంటే డీటెయిల్గా ఫొటోస్ ఏమున్నాయి ఇవన్నీ చెప్పాలంటే ఫొటోస్ ఆల్మోస్ట్ నావే ఎక్కువ ఉంటాయండి. ఫొటోస్ కూడా యూట్యూబ్ కోసం దిగినవి అండ్ కుకింగ్ సంబంధించినవి అండ్ ఇవైతే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని వచ్చేసి చెప్పాను కదా నేను రీసెల్లింగ్ చేస్తానని, సో దానికి సంబంధించినవి కూడా చాలా పిక్స్ ఉంటాయి. సో గ్యాలరీ అంతా అయితే ఆల్మోస్ట్ అవే ఉంటాయి. అండ్ వీడియోస్ విషయానికి వస్తే వీడియోస్ కూడా మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఎలాగో షేర్ చేసినవే. అండ్ దాంతోపాటు కొన్ని స్టేటస్ వీడియోస్ ఉంటాయి, నేను ఎక్కువ వాట్సాప్ స్టేటస్ ఇవి పెట్టేవి, లిరికల్ వీడియోస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు నేను యాక్ట్ చేసిన వీడియోస్ ఉంటాయి. అంటే సాంగ్కి మనం యాక్ట్ చేస్తాం కదా, టిక్టాక్ ఎలా చేస్తాం సేమ్ అదే విధంగా మోజో యాప్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. సో ఇది నా ఫోన్లో ఉన్న వాట్స్ ఇన్ మై ఫోన్ అన్న వీడియోలో మీ అందరికి కూడా ఆల్మోస్ట్ నా ఫోన్లో ఏమున్నాయి అన్నది మీకు తెలిసిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది బికాస్ ఎంతో కొంత యాప్స్ అనేది మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. అంటే డైలీ లైఫ్లో నాకు నా ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఈ ఫోన్లో చూసిన యాప్స్ ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాల్సి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్. బై బై. టేక్ కేర్.